ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. యష్మి మిమ్మల్ని ఫస్ట్ వీక్లో ప్రేరణ నాకు నచ్చదు అని చెప్పింది. మీ ఫీలింగ్ ఏంటి? యాక్చువల్ ఫ్రెండ్స్ కదా మీ ఇద్దరు? లేదు అంటే మేము కొలీగ్స్. కృష్ణ ముకుంద మురారిలో నేను హీరోయిన్గా చేశాను, ఆమె స్లైట్ విలన్ లాగా చేసింది. కొలీగ్స్ అంతే. సో నాకు యష్మి సెట్ దాకే తెలుసు. సెట్లో హాయ్ బాయ్, సీన్కి ఎంత అవసరమో అంత, ఎప్పుడైనా కలిసి లంచ్ చేయడం అంతే, వేరే ఏం లేదు. మేము 1.5 years షూటింగ్ చేస్తే దానిలో 6-7 months మేము మాట్లాడుకోలేదు కూడా. చిన్న గొడవ జరిగి వి డిడ్ నాట్ స్పీక్. సెట్ లో అసలు చూడం కూడా, అలాంటిది కూడా కాదు. గొడవ అంటే మాటల్లో కూడా గొడవ లేదు. ఆమె ఒకటి రియాక్ట్ అయిన విధానం సెట్ లో, నాతో కూడా కాదు, సెట్ లో రియాక్ట్ అయిన విధానం నాకు నచ్చలేదు అనేసి నేను మాట్లాడడం ఆపేసా. కానీ అమ్మాయిలు శత్రువులు కదా? అలా లేదు, శత్రువులు ఎవరైనా అవ్వచ్చు. అంతేనా? సో అది సో అలా జరిగింది. ఇంటి లోపలికి వచ్చినప్పుడు ఓకే, నాకు తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారు అని ఇది, బట్ అదంతా బయట జరిగింది కాబట్టి ఆమె అది చెప్పినప్పుడు పెద్ద షాక్ ఏం కాదు. నాకు ఒక్కసారి అనిపించింది ఆమెకు నేను నచ్చనేమో, ఎందుకంటే ఆమె సైలెంట్ గా ఉంటది, నేను ఇలా హైపర్ గా ఉంటా. సో ఒక్కొక్కసారి అనిపించేది ఆమెకు నేను ఇరిటేటింగ్ అనిపిస్తానా ఏంటి అనేసి. బయట ఇక్కడ తీసుకొని ఇక్కడ ఏమైనా చేస్తుందని అనిపించింది? లేదు, ఆమెకు జనరల్ గా నేనైతే ఇరిటేటింగ్ అనిపిస్తుందేమో, ఎక్కువగా పెద్దగా నేను నచ్చను అనేసి ఐ థాట్. బట్ ఆమె అప్పుడు అలా నాకు అస్సలు ఆ అమ్మాయి నచ్చదు కూడా అని ఓపెన్ గా చెప్పినప్పుడు ఇలా బ్రేక్ అయినట్టు అనిపించింది, ఒక झटका లాగా, ఒక స్లాప్ ఇచ్చినట్టు. అప్పుడు దట్ వాజ్ ద మూమెంట్. నేను ఐ థాట్ ఓకే, ఈ హౌస్ లో ఆ రోజే, ఆ సెకండ్ డేనే ఐ థాట్ ఈ హౌస్ లో ఎవరితో అయినా కలిసి బాగా ఉండు, కానీ ఎవరు నీ కోసం ఉండరు, అదొకటి గుర్తుపెట్టుకొని నాకు చెప్పాను. ఎవరితో ఎంతలో ఉండాలి అంతలో అంతే. సో ఆ సెకండ్ డేనే నాకు ఆ రియలైజేషన్ వచ్చేసింది. సో అప్పటి నుంచి నేను సిచ్యుయేషన్స్ బట్టి ఐ వాజ్ బాగా బాండ్ అవుతూ ఉంటే బాగా బాండ్ అవుతూ ఉంటా, లేకపోతే గొడవలు వస్తే ఐ విల్ లైక్ ఏదైనా నచ్చకపోతే నేను చెప్పేస్తా, అంత హ్యాపీగా ఉంటే హ్యాపీగా ఉంటా. వేరే ఈ టాపిక్. యాక్చువల్లీ స్టేజ్ మీదకి మీరు వెళ్ళేటప్పుడు రష్మిక మీ ఫ్రెండ్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకు చెప్పారు? యాక్చువల్ ఆ టాపిక్ ఎందుకు వచ్చింది? రష్మిక ఫ్రెండ్ ప్రేరణ అనేసి లైక్ ఓటింగ్ గురించా, లేకపోతే ఎందుకు చెప్పింది ప్రేరణ ఆ టాపిక్? నాకు అసలు రష్మిక మ్యాటర్ వచ్చిందే నచ్చలేదు నాకు ఇప్పుడు దాకా. లైక్ ఈ కామెంట్స్లో కానీ ఇప్పుడు ఇంటర్వ్యూస్లో కానీ ఇది వస్తుంది కూడా నాకు నచ్చట్లేదు. ఎందుకంటే నేను అనుకున్నా ఇది వచ్చేది నాకు ఎఫెక్ట్ అవ్వకూడదు. నేను ఎప్పుడు రష్మిక మ్యాటర్ తీసుకురాలే. నేను ఫస్ట్ ఇంట్రొడక్షన్ లోనే ఎవరు నాగ్ సార్కి లైక్ టీంకి చెప్పారో తెలియదు, కానీ ఆయన అది అడుగుతారు కూడా అని నాకు తెలీదు, ఎక్స్పెక్ట్ చేయలే. నీకు ఒక సెలబ్రిటీ ఫ్రెండ్ ఉంది కదా అని అడిగేశారు. నాకు రియలైజ్ కూడా కాలేదు ఎవరనేసి. అండ్ నాకు ఇప్పుడు గుర్తులేదు ఆయన చెప్పింది, ఆయననే రష్మిక పేరు చెప్పారా లేకపోతే నేను చెప్పానా తెలీదు. మీరు చెప్పారు పేరు, ఆయన అడిగారు, జస్ట్ క్వశ్చన్ అడిగారు. ఆయన నాకు ఆమె గురించి అడిగారు. సో చాలా పెద్ద సెలబ్రిటీ, చాలా మంది తెలుసారంటే చాలా పెద్ద సెలబ్రిటీ మా ఇండస్ట్రీలో, నీకు ఆమె తెలుసు అన్నారు. అప్పుడు నాకు ఫ్లాష్ అయింది, ఓ రష్మిక. సో అది ఆయనకు ఎవరు దాని గురించి చెప్పారో తెలీదు. అండ్ అప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది ప్రతి ఒక్కరు దాని గురించి అడగడం. అండ్ ఐ డోంట్ లైక్ ఇట్, ఎందుకంటే అది ఇలాంటి ఆమె ఇప్పుడు ఏ స్టేజ్కి వెళ్ళిపోయిందో, ఇప్పుడు బిగ్ బాస్ సంబంధించిన దాంట్లో ఈజీగా ఎవరైనా మిస్అండర్స్టాండ్ చేసుకోవచ్చు. రష్మిక గురించి మాట్లాడుతుంది అంటే పాపులారిటీ కోసమా అనేసి. నాకు అసలు వద్దు ఇది. నేను ఇప్పుడు కూడా వేరే ఇంటర్వ్యూ వాళ్ళు వస్తే రష్మిక గురించి ఏమైనా క్వశ్చన్ ఉంటే ప్లీజ్ నన్ను అడగకండి, ఎందుకంటే చాలా అయిపోతుంది.
నేను మాట్లాడేది నా గురించి చాలా ఉంది. అవును అవును అవును. సో ఇది ఒకటి అడ్డం పెట్టుకుని మాట్లాడే అవసరం అదే నాకు లైక్ లేదు. అదే మీరు లోపలికి వెళ్ళేటప్పుడు ఆ సిచ్యువేషన్లో ఎందుకు చెప్పింది, మళ్ళీ వీళ్ళిద్దరు రూమ్మేట్స్ అంట, దీని గురించి అది ఇప్పుడు ఇది ఆయన క్వశ్చనే bold. అడగకపోతే నాకు ఎక్కడి నుంచి వస్తుంది? అవును సో వాళ్ళు అది ఎందుకు క్రియేట్ చేశారు? ఇప్పుడు Actually సూర్య గారు తెలీదు వస్తే నాకు. కూడా అవును. సూర్య గారు వచ్చారు, ఉమ్. ప్రతి ఒక్కరి గురించి వాళ్ళు ఇంట్రొడక్షన్ ఇచ్చారు. వీళ్ళు యూట్యూబ్ చేస్తారు, వీళ్ళు డాన్స్ చేస్తారు. నా మీద వచ్చినప్పుడు ఈమె రష్మిక చైల్డ్హుడ్ ఫ్రెండ్ అన్నారు. ఉమ్. అసలు అప్పటి కూడా అనుకున్నా, అరే ఎందుకు అక్కడ ఎందుకు అది చెప్తున్నారు అనేసి. ఉమ్. సో అది చాలా పాయింట్స్లో అరే అవసరం లేదు కదా అనే పాయింట్స్లో కూడా దాని గురించే మాట్లాడారు. సో ఐ డోంట్ నో, అంతే నాకు నేను మాట్లాడాలనుకోరా వద్దు ఇప్పుడు? అనుకున్నా అది వస్తూనే ఉంటుంది ఆ టాపిక్. అది వస్తూనే ఉంటది, ఎందుకంటే అది పెద్దది. ఇంక ఇక్కడి నుంచి అది కంటిన్యూ అవుతుంది. ఏం చేస్తారు మరి? ఇగ్నోరా? అంతే, ఇలా ఇగ్నోర్ నవ్వేసి అలా తెలిసేయడం. హౌస్లో ఎవరిని బ్లాక్ చేసుకోవాలి, ఎవరిని ఫ్రెండ్ చేయాలి అని అన్న సిచ్యువేషన్లో వస్తే అందరినీ ఫ్రెండ్ చేసుకొని సోనియాని మాత్రం ఉమ్, అలాంటి పర్సన్ నా లైఫ్లో వద్దు ఇది అని చెప్పి మీరు చెప్పడం జరిగింది. ఉమ్, కానీ మీరు సోనియా పెళ్ళికి వెళ్ళారు. ఉమ్. ఎలా ఇది నాకు అర్థం కాల. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మాకు చెప్పింది ఏంటంటే, మీరు ఫాలోలో మినిమం ఒకటి పెట్టేసి ఎంతమైందనే పెట్టొచ్చు, బ్లాక్ లో 100% ఖచ్చితంగా ఒక్కరు ఉండాలి అని చెప్పారు. అండ్ బిగ్ బాస్ చెప్పిన మాట ఏంటంటే, మీరు ఎవరిని పడట్లేదో, ఎవరిని మీరు హౌస్ తర్వాత కలవకూడదు అనుకుంటున్నారో వాళ్ళని ఇక్కడ పెట్టండి అని ఆయన అనౌన్స్ చేశారు. ఆయన అనౌన్స్ చేసిందే నేను రిపీట్ చేశాను, నేను కలవకూడదు అనుకుంటుంది అనేసి ఇలా పెట్టాను. కానీ అది అక్కడ ప్రక్రియ చేయాలి. సో ఉన్న వాళ్ళలో నేను అందరినీ పెట్టలేదు, నేను 7 or 8 members నే పెట్టాను. బట్ అంటే ఈమెను మెన్షన్ చేశారు కదా, లైక్ ఎవరినైనా కలుస్తాను కానీ ఈమెను అయితే ఎవరినైనా కలుస్తాను అని చెప్పలేదు. బట్ అది ఎంత వచ్చిందో తెలీదు. ఐ సెడ్ కొంతమందిని పెట్టేసి వీళ్ళతో నాకు మంచి బాండ్ వచ్చింది, వీళ్ళని పక్కాగా కలవాలి అనుకుంటున్నా, ఎందుకంటే ఈ బాండ్ కంటిన్యూ అయితే చాలా బాగుంటది అనిపిస్తుంది. బట్ అలానే అప్పుడే ఆమె మళ్ళీ హౌస్ బయట నుంచి వచ్చి మళ్ళీ నామినేషన్స్ లో నాకు చాలా గట్టిగా చాలా చాలా నెగిటివ్ గా మాట్లాడింది. సో అక్కడ ఉన్న వాళ్ళలో నేను ఖచ్చితంగా ఒకరిని పెట్టాలి అంటే నేను సోనియాని పెట్టాను. అండ్ చెప్పేది కూడా బిగ్ బాస్ ది వాయిస్ దే నేను క్యాచ్ చేసి అదే విధంగా చెప్పాను కాబట్టి ఇట్ వాస్ లైక్ నేను ఇప్పుడుకి కలవను ఈ అమ్మాయినే అనేసి ఉంది. దాని తర్వాత బయటికి వచ్చాక ఇప్పుడు ఫినాలే వచ్చి నేను సోనియాది ఇమిటేషన్ చేశాను స్టేజ్ మీద నాగ్ సార్తో, సోనియాతో మాట్లాడాను, అదంతా ఓకే. పెళ్లి గురించి తెలిసింది. నేను అన్నాను నేను వెళ్ళను, ఎందుకంటే బాగుండదు, ఇప్పుడే అది బ్లాక్ది అంతా అయింది, ఎంత నేను అది ఒక బిగ్ బాస్లో చెయ్యాలి అనుకున్న ప్రక్రియ అని నేను ఎంత చెప్పినా అది బాగుండదు. ఎందుకంటే డెఫినెట్లీ ఎవరో ఒక్కరైనా వస్తారు, నువ్వు బ్లాక్ లో పెట్టావు కదరా, ఎందుకు అంటే ఫేక్ గా ఉన్నావా అలా వచ్చేస్తుంది. బ్లాక్ లో నేను జస్ట్ పెట్టాలి ప్రక్రియ కాబట్టి పెట్టాడు అంతేగాని ఆ లోపల బయట పాటించరు. సో నేను చెప్పాను, నేను శ్రీపద్కి చెప్పాను, మా నాన్నకి చెప్పాను. సోనియా మా నాన్నకు కూడా ఇన్విటేషన్ ఇచ్చింది. దగ్గర నుంచి యశ్వీర్ అండ్ సోనియా ఇద్దరు నాన్నని పిలిచారు, శ్రీపద్ని పిలిచారు, నేను బయటకు వచ్చినప్పుడు నన్ను పిలిచారు. అది బ్లాక్ గురించి టెలికాస్ట్ అయిన తర్వాత కూడా సోనియా నాకు పర్సనల్ గా మెసేజ్ చేసి ప్లీజ్ పెళ్ళికి రా, నీకు వీలైతే రా, నువ్వు శ్రీపద్ రా అన్నారు. సో అక్కడ లోపల ప్రక్రియ గురించి నేను అది నిజంగా నాకు కొన్ని ఆమె నాకు నామినేషన్లో చెప్పింది అదంతా నచ్చలేదు, నేను ఆ వేలో పెట్టాను. బట్ పాపం ఆమె ఆ బ్లాక్ చూసి కూడా పిలుస్తుంది. అండ్ మా నాన్న శ్రీపద్ కూడా ఏం కాదులే, ఇట్స్ ఓకే, అది బిగ్ బాస్ అని లైక్ అర్థం చేసుకుంటారు, ఎందుకైంది వెళ్దాం రా, వెళ్ళి అందరినీ కలిసి చేసి వచ్చేద్దాం పర్లేదు అంటే వెళ్దాం. కే బ్యాచ్ మొత్తం గ్రూప్ గేమ్ ఆడారు అని చెప్పి ఒకటి బయట స్ప్రెడ్ అవుతుంది, బయట జనాలందరికీ అలా ఒకటి క్రియేట్ చేశారు. దానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఇంట్లో మాట్లాడేది ఏ భాష? తెలుగు. తమిళ్. ఎక్కడ? మదర్ టంగ్. మదర్ టంగ్ తమిళ్.
అవును దీని గురించి యాక్చువల్ డిస్కషన్ కూడా వచ్చింది. సో నేను తమిళ్, నేను ఏ రకంగా కే బ్యాచ్ అవుతా? అది నా ఫస్ట్ క్వశ్చన్. ఎవరెవరు నన్ను కూడా కే బ్యాచ్ అని పెట్టారో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటిది లేదు. ఎవరు స్టార్ట్ చేశారో వాళ్ళు దేనికి స్టార్ట్ చేశారు, ఎవరిని సపోర్ట్ చేయడానికి స్టార్ట్ చేశారు అని ఎవరికి తెలుసో వాళ్ళకి తెలుసు. కానీ ఆ కే బ్యాచ్ పక్కన పెడితే నేను ఎందుకు దానిలో వస్తున్నా? అంటే నేను తమిళ అమ్మాయి. మీరు అందరూ లైక్ ఎలా అంటే ఒక గ్రూప్ లో కూర్చొని ఈరోజు జీని నామినేట్ చేయాలి, ఏ నామినేట్ చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నామినేట్ చేయాలి అని మాట్లాడుకున్నారంట కదా. ఇది ఎప్పుడు జరిగింది? ఏది? మేమందరూ క్లాన్స్ లో ఉన్నప్పుడు, క్లాన్స్ లో మనల్ని కాపాడుకోవాలరా గ్రూప్ క్లాన్స్, అదే క్లాన్ అంటే మేము ఈ గేమే క్లాన్ లో ఆడాలి. మా క్లాన్ లో నంబర్ తక్కువ అయిపోతే నెక్స్ట్ వీక్ గ్రూప్ గేమ్ లో పవర్ ఉండదు. ఎందుకంటే గ్రూప్ మొత్తం ఎదుటి మా దాంట్లో నుంచి 8 ఉన్నాం వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు. సీత మణికంఠ ఇద్దరు వెళ్ళిపోయారు. మా దాంట్లో 6 ఉన్నారు, వాళ్ళ దాంట్లో 8 ఉన్నారు. మళ్ళీ ఒకరు మన వాళ్ళే మా మీదే వేసుకుంటే మేము వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. వాళ్ళు 8 ఉంటారు, మేము 5 ఉంటాం. గ్రూప్ గేమ్ ఆడాలంటే వాళ్ళకి పవర్ ఉంది, మాకేం లేదు. సో బిగ్ బాస్ చెప్పింది క్లాన్ గేమే, బిగ్ బాస్ 8 అనేది క్లాన్ గేమే. సో మేమేమనుకున్నాం, అక్కడ నబీల్ కూడా ఉన్నాడు. ఇట్ ఈస్ ఈజీ. కానీ అక్కడ మాట్లాడుకున్న దాంట్లో నబీల్ ఉన్నాడు. నబీల్ని కూడా కే బ్యాచ్ లో పెడుతున్నారా? ఆ భాషది ఎందుకు వస్తుందో నాకైతే చాలా ఇరిటేట్ అవుతుంది. ఎందుకంటే అందరూ తెలుగు బిగ్ బాస్కి వచ్చాం, బట్ ఈ సీజన్ మొత్తం ఇదే నేమ్ నడిచింది మొత్తం లాస్ట్ వరకు. అలా చూస్తే మీరు ఇండస్ట్రీ వాళ్ళని బ్లేమ్ చేయండి. ఇప్పుడు అక్కడి నుంచి కర్ణాటక నుంచి ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ వాళ్లే కదా కన్నడ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పని ఇప్పిస్తున్నారు, ఇక్కడ పని చేస్తున్నారు. ఇక్కడ పని చేసి తెలుగు ఆడియన్స్ కి నచ్చితేనే కదా వీళ్ళు పాపులర్ అయ్యారు. ఆ నచ్చితేనే కదా బిగ్ బాస్ వాళ్ళు కూడా అప్రోచ్ అయ్యి వీళ్ళు బాగున్నారు అని పెట్టారు. మీ షో కేబీకేజీ తర్వాత మీకు మీ టాస్క్ లో అక్కడ బాగా ఆడి మీ పర్ఫార్మెన్స్ నచ్చి మీకు మంచి ఆఫర్ వచ్చింది అంటున్నారు, రైటేనా? నిజమేనది? తెలీదు. కేబీకేజీలో మీ పెర్ఫార్మెన్స్ చాలా బాగుందండి, టాస్క్లు బాగా ఆడేవాళ్ళంట, మంచిగా ఫుల్ యాక్టివ్, చాలా బాగా ఆడుతున్నావు టాస్క్లు అని అన్నారు. టాస్క్స్ అంటే చాలా ఇష్టం కదా. అక్కడ కూడా బాగా ఆడే, ఫస్ట్ ప్రతిదీ వెళ్ళిన దాన్ని ప్రతి ఒక్కటి గెలిచేదాన్ని కదా. దానివల్ల ఈ ఆఫర్ వచ్చింది అని చెప్పి విన్నా. నాకు దేనికి పిలిచారో తెలియదు కానీ పిలిచారు అంతే అంతే. సో ఇలా ఇప్పుడు అది మాట్లాడుకుంది మేమేదో షడ్యంత్ర చేసి కుట్రలాగా వాడినే చెయ్యి, ఈ రీజన్కే చెయ్యి, ఎవ్వరూ మాట్లాడుకోలేదు. మాలో చేసుకోకండ్రా, మాలో చేసుకోకండి. ఎందుకంటే ఎదుటి వాళ్ళు మా మీదే చేస్తారు. రాయల్ క్లాన్స్ వాళ్ళు ఓజీస్నే చేస్తారు, వాళ్ళలో చేసుకోరు. మేమెందుకు మాలోనే వేసుకుని పిచ్చి పిచ్చిగా ఆడుతున్నాం? వాళ్ళు వాళ్ళ క్లాన్ గురించి ఆలోచిస్తున్నారు, మేము కూడా వాళ్ళ క్లాన్ గురించి ఆలోచించాలి. నామినేషన్స్ అంటే అది కాదు కదా, ఎవరిలో తప్పు ఉంటే వాళ్ళని క్వశ్చన్ చేయడం. వాళ్ళలో కూడా చాలా తప్పులు ఉన్నాయి. కానీ ఈ సీజన్ లో కొత్తగా క్లాన్స్ వచ్చాయి, లేకపోతే క్లాన్ అనే కాన్సెప్ట్ లేదు. సో ఓజీస్ ఎవరు ఉన్నారో వాళ్ళు స్టార్టింగ్ నుంచి క్లాన్ గేమ్ ఆడుతున్నారు కాబట్టి మాకు అది తెలుసు. మాకు టూ వీక్స్ ఏదో మా క్లాన్ వాళ్ళని మేము నామినేట్ చెయ్యకూడదు అని బిగ్ బాస్ చెప్పారు. అదేంటి బిగ్ బాస్ తప్ప అది? సో క్లాన్స్ ది ఒక ఇది ఉంటది, మీ క్లాన్ ని మీరే ఎందుకు వీక్ మీ టీం క్రికెట్ ఆడుతున్నారు, ఒకడు ఆడట్లేదు, ఆర్ లేకపోతే మీకు పర్సనల్ ప్రాబ్లం ఉంది, బెస్ట్ ప్లేయర్ ని తీసేస్తారా మీరు? పెట్టుకుంటా. టీమ్ గేమ్ అనేది టీమ్ గేమ్. సో మా సీజన్ లో కొత్తగా జరిగింది టీమ్ గేమ్ అనే కాన్సెప్ట్. అది బయట కొత్తది కాబట్టి అందరికి అర్థం కాలేదు. మా టీం ని మేము ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎంత గొడవ అయినా మాలో మేము మాట్లాడుకుని సార్ట్ చేసుకోవాలి. కానీ మా టీం ని వీక్ చేయాలి, ఒకరిని తీసేయాలి అనుకుంటే మాకే ప్రాబ్లం, అది సర్వైవల్ ప్రాబ్లం. మళ్ళీ నెక్స్ట్ నామినేషన్ మా మీద పడుతుంది. సో అది అలా మాట్లాడుకున్నప్పుడు నబీల్ కూడా ఉన్నాడు. సో వాడిని ఎందుకు పెట్టలేదు? సో ఈజీగా ఈ గ్రూప్ అని చెప్పడం చాలా ఈజీ, బట్ ఇట్ ఈస్ వెరీ రాంగ్. మేము తెలుగు షోలు చేస్తున్నాం, తెలుగు బిగ్ బాస్కి వచ్చాం, అందరితో తెలుగులో మాట్లాడుతున్నాం, షో మొత్తం తెలుగులో చేసాం. కన్నడ ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు పుట్టింది నీ తప్ప ఇంట్లో మాట్లాడడం. నన్ను కూడా కేలో వేశారు, బట్ నేను ఇంకో నేను తమిళ్.
సో ఏం చెప్తారు దాని గురించి? అదే. మీరు తప్పుగా వేరే ఏదేదో బ్యాచ్ క్రియేట్ చేసుకుంటూ సంబంధం లేని బ్యాచ్లు, భాషకు సంబంధం లేదు. ఓకే. ఎందుకంటే ఆ షోలో తెలుగు మాట్లాడుతున్నాం, అందరూ తెలుగు, అందుకే విన్నర్ అయ్యారంటారా? జనాలు కదా ఓట్ చేసింది. మీకు అంత ఉంటే భాషది ఓట్ చేయకండి. నబీల్ని గౌతమ్ని టాపిక్ తీసుకెళ్ళండి. మీకు తెలుగుయే ఇంపార్టెంట్ అంటే అక్కడ క్యారెక్టర్ చూస్తారు, టాస్క్లు చూస్తారు, మీరు ఎలా ఉన్నారు చూస్తారు. అదే కదా లాస్ట్ లో మ్యాటర్ అయ్యేది. అది చూసి ఒక విన్నర్ వచ్చారు. ఇప్పుడు ఎవరెవరు ఈ భాష గురించి చెప్పారో వాళ్ళకి పెద్ద ఆన్సరే దొరికింది. ఎందుకంటే తెలుగు ప్రేక్షకులే చూసి నిఖిల్కి ఓట్ చేశారు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారు? తెలుగు వాళ్ళకే చెప్తారా మీరు? లేదు, యాక్చువల్లీ ఇంకొకటి ఉంది మీది. మీ గురించి చెప్తే ఏదైనా కొన్ని సిచ్యువేషన్స్ హౌస్లో జరిగినప్పుడు ఆ సిచ్యువేషన్స్లో మీ తప్పుని మీరు ఒప్పుకోరు, బట్ వీకెండ్లో వీడియోస్ ప్లే అయినప్పుడు సారీలు చెప్తారు. ఎందుకు అని అడిగి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు అది మెయిన్గా గివ్ మీ మల్టిపుల్ ఎగ్జాంపుల్స్. నేను ఒక ఎగ్జాంపుల్ నాకు తెలుసు. మేము టికెట్ టు ఫినాలే టాస్క్లో డిస్క్ గేమ్ జరిగింది. నాకు సార్ నన్ను అడిగారు, నువ్వు ప్రతిదీ కరెక్ట్గా ఆడావు అనిపిస్తుందా అన్నారు. నేను ఎంత ఆలోచించానో నేను కరెక్ట్గానే ఆడాను అనిపించింది. కరెక్ట్గానే ఆడాను సార్ అన్నారు. వీడియో చూపించారు, నేను క్యాచ్ పట్టుకున్నది డిస్క్ని. అప్పుడు కూడా అడిగాను, సార్ అది సైడ్లో పట్టుకున్నా కదా సార్, బాస్కెట్ పక్కలో కూడా లేదు ఎందుకు అంటే, అప్పుడు బిగ్ బాస్ది ఒక రూల్ ఆయన చెప్పారు, డిస్క్ కింద పడితే తీసుకోవాలి అనేది. అది నాకు ఫ్లాష్ కూడా కాలేదు. ఆ రోజు సంచాలకులు కూడా చూశారు, కంటెస్టెంట్ కూడా చూశారు. నేను డిస్క్ పట్టుకున్నది గురించి వాళ్ళు గట్టిగా చెప్పి నవ్వుకున్నారు కూడా. ఎవరికి అది కింద పడితేనే పట్టుకోవాలి అనేది గుర్తులేదు. సార్ చెప్తే గానీ నాకు గుర్తు రాలేదు. ఓకే సార్ కరెక్ట్, అది పట్టుకోకూడదు, కింద నుంచి తీసుకోవాలి, ఐఎమ్ సారీ, అది నాకు గుర్తు రాలేదు. అండ్ అది వేరే ఎక్కడ నేను ఒప్పుకోకుండా నేను అక్కడ వచ్చి చేయడం ఏది, ఇది నాకు తెలుసు అంతే. వేరే ఇక్కడ బట్ అంటే వేరేదేమో నాకు అంత ఐడియా లేదు. నాకు నార్మల్ ప్రేయర్నా అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ రావడం వల్లనే ఏమో ఇవి. ప్రేయర్నా అంటే లైక్ ఇలా లైక్ ఇప్పుడు గౌతమ్ సిచ్యువేషన్ ఉంది. వాడికి ఎక్కడ సారీ చెప్పాను నేను? సారీ చెప్పలేదు, జస్ట్ చెప్తున్నా. ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా జరుగుతున్నప్పుడు అక్కడ మనం ఫైట్ చేస్తాం. బట్ కొన్ని సిచ్యువేషన్స్ లో ఇలా వీకెండ్స్ లో వచ్చినప్పుడు నాగార్జున సార్ దగ్గర మనం సారీలు చెప్తూ ఉంటాం నార్మల్ గా. బట్ గౌతమ్ విషయంలో జరగలేదు. నయని పావనిలో ఆ పుడింగ్ విషయం వచ్చింది. నాకు అది తప్పు అనిపించలేదు. కానీ నాకు సార్ అంత పెద్ద ఆయన వచ్చేసి ఆయన అది తప్పమ్మా అంటూ ఉంటే అక్కడి నుంచి ఆయనతో కూడా ఆర్గ్యూ చేసుకుని నించునే అంత ఇది లేదు. సో అక్కడ ఓకే, లైక్ అదే ఇలాంటి సిచ్యువేషన్స్ లోనే అన్నారు లైక్. బట్ ఇప్పుడు నాకు అక్కడ సిచ్యువేషన్ ఏం జరిగింది, అక్కడ కూర్చుని నేను నాకు సార్ అంత టైం లేదు, నేను ఆయన టైం వేస్ట్ చేయాలని కూడా అనుకోవట్లేదు. నేను జైల్లో ఉన్నాను, నయని బయట నుంచి ఏదో మాట్లాడుతూ ఉంది, మధ్యలో నేను మాట్లాడితే నీతో నేను మాట్లాడట్లేదు అంది. ఐఎమ్ నాట్ టాకింగ్ టు యూ, ప్లీజ్ డోంట్ ఇంటరప్ట్ అని చాలా రూడ్గా మాట్లాడింది. ఆమె నేను అడిగాను, నేను నీతో బాగా మాట్లాడాను కదా, నువ్వెందుకు అంత రూడ్గా మాట్లాడావు, వై డిడ్ యు టాక్ టు మీ లైక్ దట్? నువ్వు హరితేజ అక్కతో నువ్వు ఫైట్ చేస్తున్నావు కదా, నాకు నచ్చట్లేదు, అందుకే నాకు ఎవరు ఇష్టమో వాళ్ళతో నువ్వు బాలేవనేసి నాకు నువ్వు కూడా నచ్చవు అలా చెప్పింది. అది ఆమె చెప్పింది. దాని తర్వాత జైల్లో అది వదిలేసాను ఏంటి ఎలా మాట్లాడింది అనేసి. దాని తర్వాత షీ సెడ్ ఏదో నా గౌతమ్తో తేజతో మాట్లాడుతూ షీ సెడ్, ఈ అమ్మాయిని నేనే నామినేట్ చేశా కిల్లర్ గర్ల్స్ టాస్క్లో, నా వల్లే జరిగింది, నేనే చేశాను అని అట్లీస్ట్ 4-5 times చెప్పింది. నేను చెప్పాను, నువ్వు ఒక్కదానివి చేయలేదు, అక్కడ పృథ్వీ ఇంటర్ఫియర్ కాకపోతే నువ్వు ఒక్కదానివే చేయకపోయి ఉండొచ్చు, ఎందుకంటే దానికి ముందు 3 rounds నేనే పట్టుకున్నా ఆమె వచ్చిన. సో నువ్వే చేసావు అనకు, నువ్వు చేయాలనుకున్నావు, నీకు ఒక తోడు వచ్చారు, నువ్వు చేసావు ఫైన్, కానీ నేనే చేసా ఈ అమ్మాయి, అది కూడా ప్రేరణ కూడా కాదు, ఈ అమ్మాయిని నేనే చేసా అని 3-4 సార్లు అనింది. అప్పుడు నేను, నువ్వు ఏంటి పెద్ద పుడింగా నన్ను నామినేట్ చేయడానికి అన్నాను.
అందరికీ ఆమె ఎలా చెప్పింది సార్, ఆమె చాలా ఒక విచిత్రమైన ఫేస్ పెట్టుకొని, అంటే అసలు మనిషిలాగా కూడా చూడట్లేదు, నువ్వు పుడింగా నువ్వు ఈ ఫేస్ చేసి అందరికి చెప్పింది. అండ్ నాకు సరికి కూడా అలా చెప్పింది. వీడియో వచ్చింది. నేను ఎలా అన్నా, నువ్వేంటి పెద్ద పుడింగా ఇలా అన్నా. సర్కాజం ఉంది. నాకు నిజంగా తప్పు అనిపించలేదు. ఇంత స్టోరీ నేను కూర్చుని నాకు సరికి చెప్తూ ఉంటే ఆయన కూడా అనుకుంటారు నాకు ఎందుకురా ఇదంతా అనేసి. ఆయన అక్కడ చెప్తున్నారు. ఆయన అంత ఆల్మోస్ట్ ఒక ½ an hour లాగ్ అయింది అది. ఇంకా నేను ఇది డిఫెండ్ చేసుకోవచ్చు, ఇంకెందుకు ఓకే వదిలేస్తే. ఆమెకి ఏదో ఫీల్ అయిందంట, ఆమె కూడా డ్రామా చేయాలి అనుకుంది. నాకు ఫీల్ అయింది అంటుంది. ఓకే సారీ చెప్తే నాదేం పోతుంది, సారీ మా నీకు ఫీల్ అయింది ఐఎమ్ సారీ అని చెప్పేశాను. సో డస్ నాట్ మీన్ అక్కడ ఒప్పుకోదు, ఇక్కడ చూపిస్తే ఒప్పుకుంటది, అది కాదు. బట్ ఇలా పోర్ట్రే అంటే ఇది అది పోర్ట్రేస్ గురించి నా కంట్రోల్లో లేదు. ఏదేది జరుగుతుందో నాకు, నేను దేనికి రియాక్ట్ అయ్యానో నాకు క్లారిటీ ఉంది. మీరు అడిగితే ప్రతి విషయానికి నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను. మీరు దాంతో అగ్రీ చేస్తారో లేదో అది మీ మీద మళ్ళీ. బట్ అది ఎడిటింగ్ లో ఎలా చేశారో వాళ్ళు, ఎంత పెట్టారో నాకు తెలీదు. ఇప్పుడు నయని నాకు ఇన్ని మాటలు చెప్పింది కదా, అదేమైనా వచ్చిందా? లేకపోతే నేను జస్ట్ పుడింగ్ అనే మాట ఒకటే వచ్చిందా? ఎందుకంటే ఇదంతా జరిగితే అప్పుడు ఆమె ఏం చెప్పింది, నన్ను డిస్రెస్పెక్ట్ చేసింది అనింది. దానికన్నా ముందు ఆమె చేసింది మొత్తం నా మీద డిస్రెస్పెక్ట్. దానికి ఎక్కడ, దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. కానీ నేను చేసిన వెంటనే పెద్ద తప్పు అది. అలాంటిదే నాకు చాలా జరిగాయి. సో ఫస్ట్ నుంచి సిచ్యువేషన్స్ అవే చెప్తున్నారు. ఇమ్మెచ్యూర్ నబీల్ నుంచి నా డైరీ దాకా మీ క్లోజ్ ఎలా? ఇమ్మెచ్యూర్ అని ఇమ్మెచ్యూర్ నేను ఎక్కడ పర్సనల్ గా మాట్లాడుతున్నప్పుడు జరిగింది. ఇమ్మెచ్యూర్ కన్నా ముందు కూడా మేము క్లోజ్ ఉన్నాం. పేరు నవ్వు అనుకుంటూ వివర్ క్లోజ్. మేము క్లోజ్ అయ్యాము. ఆయనకి కొన్ని విషయాల్లో నేను నచ్చలేదు, ఆయన నాతో మాట్లాడడం ఆపేశారు. నబీల్, నువ్వు ఫ్రెండ్స్, మాకు ఒక బాండ్ ఉంది. నీకేమైనా నాతో అనిపిస్తే నువ్వు నాతో ఓపెన్ గా మాట్లాడొచ్చు. అది కాకుండా లేదు నేను మాట్లాడను, సైలెంట్ గా ఉండి నామినేషన్ లో మాట్లాడుకుంటా అంటే ఐ ఫీల్ దట్ ఈస్ ఇమ్మెచ్యూర్ అన్నాను. అది ఒక చిన్న ఇది, అది నామినేషన్ దాకా కూడా నేను తీసుకురాలేదు. నేను ఫ్రెండ్ అనుకున్న వ్యక్తితో చిన్న గొడవ జరిగింది. అది ఆయన అరుస్తారు, నా వాయిస్ కూడా గట్టిది, ఆయన అరిస్తే నేను కూడా అరిచాను, అది పెద్దదయింది. దాని తర్వాత మేము నార్మల్ అయిపోయి, దాని తర్వాత నా డైరీ అనే స్టేజ్, ఆ ఇమ్మెచ్యూర్ టు డైరీ ఎన్ని వీక్స్ ఉన్నాయి మధ్యలో. సో ఇమ్మెచ్యూర్దే అది పోయి మేము నార్మల్ అయిపోయి, దాని తర్వాత ట్రావెల్ అయ్యి వీక్స్ వెళ్తూ మేము క్లోజ్ అయ్యి దానికి వచ్చింది. సో ఇమ్మెచ్యూర్ మీరు మధ్యలో పట్టుకుంటున్నారు. దానికన్నా ముందు ఫ్రెండ్, మంచి ఫ్రెండ్ అయ్యాడు, మధ్యలో అది వచ్చింది, డిస్టర్బెన్స్ వచ్చింది. దెన్ ఇది ఫ్రెండ్ టు ఫ్రెండ్, స్మాల్ డిస్టర్బెన్స్ ఇన్ ద మిడిల్.